Hello everybody, dear friends and followers. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు సందులు. తెలుగు వ్యాకరణంలో ప్రధానంగా సందులు అన్నటువంటి ఒక అంశం మనకి కనిపిస్తుంది. అయితే ఈ సందుల నుంచి రాబోవు పోటీ పరీక్షలలో బిట్లు ఎలా వస్తాయి, ఒకవేళ బిట్లు ఈ విధంగా వస్తే జవాబు ఎలా గుర్తించాలి అన్న విషయం మీద ఈ రోజు నుంచి మనం రోజుకి 20 బిట్లు చొప్పున తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ ముందుకి వెళ్ళిపోదాం. ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో చివరి వరకు చూడండి. చాలా ముఖ్యమైనటువంటి అంశాలని మీకు ఎక్కడ కూడా దొరకవు. మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో వెతికినా కూడా దొరకవు. అంత మంచి కంటెంట్ అనేది ఇక్కడ మీకు మీ ముందుకు తీసుకువచ్చాను. ఇంత మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను కాబట్టి వీడియోని అస్సలు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, జాగ్రత్తగా చూడండి. ఇక మొదటి బిట్ని చూద్దాం. క్రింది వాటిలో సత్య ప్రవచనంని గుర్తించండి. క్రింది వాటిలో సత్య ప్రవచనంని గుర్తించండి. సంధి అనేటటువంటి పదము, సంధి అనేటటువంటి ఈ పదం ఏదైతే ఉందో ఇది సంస్కృత భాష నుంచి ఇతర శాస్త్రీయ పదముల వలనే తెలుగులోకి వచ్చింది. ఓకే, సంధి అనేటటువంటి పదము సంస్కృతము నుంచే, అంటే ఇతర శాస్త్రీయమైనటువంటి పదములు ఎలాగైతే సంస్కృత భాష నుంచి తెలుగులోకి వచ్చి చేరాయో అలాగే సంధి అన్న పదము కూడా సంస్కృత భాష నుంచి తెలుగు భాషలోకి వచ్చి చేరింది అన్నది మొదటి స్టేట్మెంట్. ఇది కరెక్ట్. తర్వాత ఇక్కడ సంపూర్వకమైనటువంటి ధా అనేటటువంటి ధాతువునకు అర్థము కూడు లేక చేరు అని అర్థం వస్తుంది. రెండవ స్టేట్మెంట్ కూడా సరైనదే. ఈ స్టేట్మెంట్ కూడా సరైనదే. సంధి ఇక్కడ కరెక్ట్గా రాశానండి. ఈ వాక్యం అంతా కూడా స్పెల్లింగ్ ఎవరు తప్పెట్టలేదు. సమ్ పూర్వకమైనటువంటి ధా, సమ్ అనేది పూర్వపదంగా ఉండి ధా అనేటటువంటి ధాతువు చేరితే సంధి అన్న పదం ఏర్పడుతుంది. దీనికి అర్థము కూడు లేక చేరు అనే అర్థం ఉంది. కాబట్టి ఇక్కడ మనకేం అర్థమైంది? సంధి అనగా అర్థము కూడిక లేదా చేరిక అని భావం. ఓకే, కాబట్టి 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు అవుతుంది. రెండవ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 2. రెండవ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 2 అక్షరాలను ఉచ్చరించేటప్పుడు అర్ధమాత్రాకాలం కంటే ఎక్కువ వ్యవధానం లేకపోవటను ఏమంటారు? 2 అక్షరాలని ఉచ్చరించేటప్పుడు, ప్రశ్న జాగ్రత్తగా వినండి. 2 అక్షరాలని ఉచ్చరించేటప్పుడు అర్ధమాత్రాకాలం కంటే ఎక్కువ వ్యవధానం లేకపోవటని ఏమంటారు? సంధి, సంహిత, పరరూప సంధి, లోప సంధి. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 సంహిత అని చెప్పి అంటారు. సంహిత 2 అక్షరాలను ఉచ్చరించేటప్పుడు అర్ధమాత్రాకాలం కంటే ఎక్కువ వ్యవధానం లేకపోవటను సంహిత అని చెప్పి అంటారు. మూడో బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం.
మూడవ బిట్టు చూడండి. ఇక్కడ బిట్ నెంబర్ 3. మొదలి పదము తుది వర్ణము మొదలి పదము తుది వర్ణము వదలక పై పదము మొదలి వర్ణము తోడన్ గదియగ సంధులు నాదగు విదితపు దస్తంధులెల్ల వివరింతు దగన్ అని సంధి అన్న పదంని నిర్వచించిన వారు ఎవరు? ఇక్కడ ఈ మూడవ బిట్ని ఇక్కడ తెలుగు గ్రాడ్యుయేట్లు తప్పించి మిగిలిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఎవరైతే టెట్ కోసం మిగిలినటువంటి అభ్యర్థులు ఉన్నారో, అంటే ఏపీ టెట్, తెలంగాణ టెట్, సి టెట్, అంటే టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఎవరైతే వీడియో చూస్తున్నారో అటువంటి వాళ్ళు థర్డ్ బిట్ని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. తెలుగు గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో, తెలుగు సబ్జెక్టుతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రం మూడవ బిట్ని చూడాలి. మొదలి పదము తుది వర్ణము వదలక పై పదము మొదలి వర్ణము తోడన్ గదియగ సందులు నాదగు విదితపు దస్తందులెల్ల వివరింతు దగన్ అని సంధి పదాన్ని నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరు? ఈ నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 3 మూలఘటిక కేతన సరైనటువంటి జవాబు. ఇది ఆంధ్ర భాషా భూషణంలో 13వ శతాబ్దానికి చెందినటువంటి మూలఘటిక కేతన గారు దీన్ని ఇచ్చారు. అంటే దీని అర్థం ఏంటంటే, రెండు పదాలు కలిసేటప్పుడు పూర్వపదంలోని చివరి వర్ణము పరపదంలోని మొదటి వర్ణము కలిసినప్పుడు సందులు వస్తాయి అని ఇక్కడ మూలఘటిక కేతన ఈ విధంగా చెప్పడం జరిగింది. మొదలి పదము తుది వర్ణము వదలక పై పదము మొదలి వర్ణము తోడ గదియగ సందులు నాదగు విదితపు దస్తందులెల్ల వివరింతు దగన్ అని చెప్పి మూలఘటిక కేతన గారు ఇక్కడ చెప్పడం జరిగింది. మొదలి పదము తుది వర్ణము అంటే పూర్వస్వరము, పై పదము మొదలి వర్ణము అంటే పరస్వరము, పూర్వస్వరము పరస్వరము. అది గదియగ సందులు నాదగు విదితపు దస్తందులెల్ల వివరింతు దగన్ అని సంధి పదాన్ని నిర్వచించిన వారు మూలఘటిక కేతన గారు. నాలుగో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 4, నాలుగో బిట్టు. ఈ నాలుగవ బిట్టు కూడా తెలుగు గ్రాడ్యుయేట్లు తప్పించి మిగిలిన వాళ్ళు స్కిప్ చేయండి. ఇక్కడ ఆది శబ్దాంత వర్ణంబు నంత్య శబ్ద పూర్వ వర్ణంబుతో పొత్తు చేత సంధియగున్ అని సంధిని నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరు? చూడండి, ఇక్కడ ఏమంటున్నారు? ఆది శబ్దాంత వర్ణంబున నంత్య శబ్దము ఇది పూర్వ వర్ణంబుతో బొత్తు అంటే పొత్తు అనేది ఏర్పాటు చేసుకుంటే సంధి అవుతుంది. ఆది శబ్దము అంటే మొదటి శబ్దము, ఆది శబ్ద అంతవర్ణంబు, ఆది శబ్దము చివరి వర్ణంబు, ఆది శబ్దంలోని చివరి వర్ణంబు, అందులోని చివరి శబ్దము ఏదైతే ఉంటుందో, అంత్య శబ్దము ఏదైతే ఉంటుందో అది పూర్వవర్ణంబుతో పొత్తు చేత సంధి అవుతుంది అని సంధిని నిర్వచించిన వారు ఎవరు? వెన్నకోట పెద్దన, వేదము పట్టాభిరామ శాస్త్రి, మూలఘటిక కేతన, భట్టోజీ దీక్షితులు.
సరైనటువంటి జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 వెన్నకోట పెద్దన సరైనటువంటి జవాబు. 4వ బిట్ ఆన్సరు వెన్నకోట పెద్దన సరైనటువంటి జవాబు. 5వ బిట్ నంబర్ 5 సందులను ప్రాణ సందులు అని వ్యంజన సందులు అని 2 రకాలుగా విభజించిన వారు ఎవరు? సందులను ప్రాణ సందులు అని వ్యంజన సందులు అని 2 రకాలుగా విభజించిన వారు ఎవరు? ఇది కూడా టెట్కి ప్రిపేర్ అవుతున్న వారు నాన్ తెలుగు గ్రాడ్యుయేట్లు స్కిప్ చేయొచ్చు. యూజీసీ నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్, డిఎల్స్, జేఎల్స్ ఇటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి తెలుగు గ్రాడ్యుయేట్లు చూడొచ్చు ఈ బిట్టు. సందులను ప్రాణ సందులు అని వ్యంజన సందులు అని 2 రకాలుగా విభజించిన వారు ఎవరు? ఈ బిట్టు ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుకు మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 4 అప్పకవి సరైనటువంటి జవాబు. అప్పకవి. ఇకపోతే చూడండి, మీకు నేను యూట్యూబ్ ఛానల్లో ఇస్తున్నటువంటి కంటెంట్ అనేది ఇది చాలా స్వల్పము. మీకు వీటి యొక్క నోట్స్లు, ప్రాక్టీస్ పేపర్లు, ప్రాక్టీస్ బిట్స్, తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ ఇవన్నీ కావాలంటే మెంబర్షిప్ తీసుకోవలసి ఉంటుంది. మీకు గ్రూప్ 2 లెవెల్లో జనరల్ స్టడీస్, అలాగే సీటెట్, ఏపీ టెట్, తెలంగాణ టెట్కి సోషల్ స్టడీస్ కంటెంట్, సోషల్ స్టడీస్ మెథడాలజీ, అలాగే తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ. దాని తర్వాత డిఎస్సికి, ఏపీ డిఎస్సి, తెలంగాణ డిఎస్సికి సోషల్ కంటెంటు, తెలుగు కంటెంటు, తెలుగు మెథడాలజీ, సోషల్ మెథడాలజీ. వీటితో పాటు డిఎల్స్, జేఎల్స్, నెట్, సెట్ అన్నిటికీ ఉపయోగపడే విధంగా తెలుగు కంటెంటు. వీటిని నేను రెగ్యులర్గా అందిస్తూ ఉంటాను. మెంబర్షిప్ అమౌంట్ అనేది 2000 రూపీస్, 2000 రూపాయలు. 2000 రూపాయలతో ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో అటువంటి వారికి లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదో ఒక జాబ్లో స్థిరపడినంత వరకు కూడా మన సర్వీసులు అనేవి మీకు అందుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఎటువంటి మోసము ఏమీ ఉండదు. మీకు నచ్చితేనే తీసుకోండి, లేకపోతే లేదు. లాంగ్ టర్మ్లో మీకు జనరల్ స్టడీస్, గ్రూప్ 2కు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్, అలాగే అదే గ్రూప్ 2 మొత్తం ఓవరాల్గా జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, అలాగే అదే జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ మీకు రేపొద్దున్న డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ పోస్టులకి ప్రిపేర్ అయ్యేటప్పుడు జిఎస్గా కూడా ఉపయోగపడుతుంది. దాని తర్వాత కరెంట్ అఫైర్స్, తెలుగు కంటెంటు, సోషల్ కంటెంటు, తెలుగు మెథడాలజీ, సోషల్ మెథడాలజీ, అలాగే శిశు వికాసం అధ్యాపనం. ఇలాగా మొత్తం డిఎస్సికి, నెట్కి, సెట్కి ఇలా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మీకు ఎప్పటికప్పుడు కంటెంట్ అనేది ఇస్తూ ఉంటాను. 2000 రూపీస్తో, 2000 రూపాయలతో మెంబర్షిప్ తీసుకోండి. లైఫ్ లాంగ్ మన సర్వీసులు మీకు జాబ్ వచ్చేంత వరకు వినియోగించుకోండి. ఇకపోతే తర్వాత బిట్లోకి వెళ్తున్నాం. 6వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 6 అరయ శంఖధ్వాదీషు. అరయ శంఖధ్వాదిషు పరరూప వాచ్యమనుచున్ ప్రక్రియలోనన్ వరరుచి వాక్యము కలిమిని బరరూపమే వికృతిన్ గానబడు స్వరసంధిన్ అని స్వరసంధి లక్షణాలను తెలిపిన వారు క్రింది వారిలో ఎవరు? అరయ శకం ద్వాదిషుటే అరయ శకం ద్వాదిషు పరరూపం వాచ్యమనుచున్ ప్రక్రియలోనన్ వరరుచి వాక్యము కలిమిని బరరూపమే వికృతిన్ గానబడు స్వరసంధిన్ అని స్వరసంధి లక్షణములను తెలిపిన వారు ఎవరు? వెన్నకోట పెద్దన, వేదము పట్టాభిరామ శాస్త్రి, మూలగతిక కేతన, అప్పకవి. ఈ బిట్ కూడా
టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు నాన్ తెలుగు అభ్యర్థులు స్కిప్ చేయండి. దీనికి జవాబు చెప్పండి. జవాబు ఆప్షన్ 4 అప్పకవి సరైనటువంటి జవాబు. సరైనటువంటి జవాబు అప్పకవి, కరెక్ట్ ఆన్సర్. 7వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 7. 7వ బిట్టు, క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. అప్పకవి ప్రకారం పరరూప సంధి తెలుగులో కనిపిస్తుంది. ఈ స్టేట్మెంటు సరైనదే. పరరూప సంధి తెలుగులో కనిపిస్తుంది. ఈ కవి ప్రకారం పరరూప సంధి తెలుగులో కనిపిస్తుంది అని బిట్టు వస్తే అప్పకవి అని గుర్తిస్తారు. సంస్కృత భాషలో పరరూప సంధులు పరిమితంగా ఉన్నాయి. ఇది కూడా సరైనటువంటి ఆప్షనే. తెలుగు భాషలోను ద్రావిడ భాషలన్నింటిలోనూ అన్నీ కూడా పరరూప సంధులే. తెలుగు భాషలోను మరియు ద్రావిడ భాషలన్నింటిలోనూ అన్నీ పరరూప సంధులే. 3 స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. బిట్ నంబర్ 8. బిట్ నంబర్ 8. సంధి అనగా పరరూప సంధి అని సంధికి నిర్వచనం ఇచ్చిన వారు క్రింది వారిలో ఎవరు? సంధి అనగా పరరూప సంధి అని సంధికి నిర్వచనం ఇచ్చిన వారు క్రింది వారిలో ఎవరు? సంధి అనగా పరరూప సంధి అని సంధికి నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 3 పట్టాభి రామశాస్త్రి సరైనటువంటి జవాబు. పట్టాభి రామశాస్త్రి. పట్టాభి రామశాస్త్రి పట్టాభిరామ పండితీయము అన్న గ్రంథంను రచించాడు. పట్టాభి రామశాస్త్రి పట్టాభిరామ పండితీయము అన్న గ్రంథంలో ఈ విధంగా సంధికి నిర్వచనం ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. వీటి పీడిఎఫ్లు, సాఫ్ట్ కాపీలు, మెటీరియల్ అన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్గా కూడా మీకు ఈ వీడియోలు వచ్చినా రాకపోయినా నోట్స్ అనేది మీకు వాట్సాప్ గ్రూప్లో నడుస్తూ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ అనేది మనకు ఉందండి. వాట్సాప్ గ్రూప్లో కంటెంట్ నడుస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా నోట్స్, ప్రాక్టీస్ బిట్స్ ఇస్తూ ఉంటాను. నెంబర్ ఆఫ్ బుక్స్ కలెక్ట్ చేసి గ్యాదర్ చేసి ప్రామాణిక పుస్తకాలు ఆధారంగా నోట్స్ని రూపొందించి మీకు ఇస్తున్నాను. 2000 రూపాయలతో మెంబర్షిప్ తీసుకోండి. గ్రూప్ 2 జనరల్ స్టడీస్ దగ్గర నుంచి, అంటే గ్రూప్ 2 మెటీరియల్ దగ్గర నుంచి ఇక్కడ నెట్ సెట్ లెవెల్లో తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ, అలాగే ఇంకా సోషల్ కంటెంట్, సోషల్ మెథడాలజీ, ఇవన్నీ కూడా మీరు అందుకోవడం అవకాశం అనేది ఉంటుంది. లైఫ్ టైం మెంబర్షిప్ అండి. ఒకసారి మెంబర్షిప్ తీసుకుంటే మీకు జాబు వచ్చినంత వరకు కూడా మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఇకపోతే 9వ బిట్ చూడండి. బిట్ నెంబర్ 9. మొదటి శబ్దంబు తుద నుండు నచ్చుకు విలియంబు వచ్చి మీద నుండు నట్టి యచ్చే యుండుట సంధి. మొదటి శబ్దంబు తుద నుండు నచ్చునకు విలయంబు వచ్చి మీద నుండు నట్టి యొచ్చే ఉండుట సంధి అని సంధిని నిర్వచించిన వారు ఎవరు? ప్రశ్న మరొకసారి అర్థం చేసుకోండి. మొదటి శబ్దంబు చివరికి, మొదటి శబ్దం యొక్క చివరిలో ఉండే అచ్చుకి విలయం అనేది వచ్చి దాని మీద నుండి నట్టి అచ్చు ఉంటుంది, దానినే సంధి అంటారు అని సంధిని నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 4 రావిపాటి గురుమూర్తి శాస్త్రి సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 10. క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. 3 స్టేట్మెంట్లు సరైనవే.
ఇంతగా 3 స్టేట్మెంట్లు ఏంటో చూద్దాం. రావిపాటి గురుమూర్తి శాస్త్రి గారి నిర్వచనమే రావిపాటి గురుమూర్తి గారి అంటే రావిపాటి గురుమూర్తి శాస్త్రి గారి నిర్వచనం ఏదైతే ఉందో ఈ నిర్వచనమే పరవస్తు చెన్నై సూరి గారి సంధి నిర్వచనమునకు ప్రాతిపదిక. అంతే కదండి. పూర్వ పరస్వరమునకు పరస్వరం ఏకాదేశమగుటను సంధి అంటారు అని పరవస్తు చెన్నై సూరి గారు బాల వ్యాకరణంన సంధికి నిర్వచనం ఇచ్చారు. సో అదే ఇక్కడ కూడా రావిపాటి గురుమూర్తి గారు కూడా అటువంటి నిర్వచనం ఇచ్చారు. రావిపాటి గురుమూర్తి శాస్త్రి గారి ఈ నిర్వచనమే పరవస్తు చెన్నై సూరి గారి సంధి నిర్వచనంకి ప్రాతిపదిక అన్న విషయం ఇక్కడ మనం గ్రహించాల్సి ఉంటుంది. ఇకపోతే పూర్వ పరస్వరంబులకు పరస్వరం ఏకాదేశమొకట సంధి అని పరవస్తు చెన్నై సూరి గారు నిర్వచనం ఇవ్వడం జరిగింది. 2 పదాలు తెలుగులో అవ్యవహితంగా కలిసి ఉచ్చరించబడేటప్పుడు పూర్వ పదాంత్య వర్ణం పరపదాది వర్ణం కలిసి మార్పు పొందినట్లయితే ఆ మార్పుని సంధిగా నిర్వచించవచ్చు. ఈ 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. సరైనటువంటి జవాబు ఆప్షన్ 4. ఇది సరైనటువంటి జవాబు. అదే కొంచెం అంటే ఈ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీని మళ్ళీ బిట్స్ అనేవి రూపొందించినప్పుడు వీటిని కరెక్ట్గా సెట్ చేస్తానండి. కొన్ని దగ్గర గ్యాప్ ఇలాగాలు వచ్చాయి కదా, వీటిని మళ్ళీ తర్వాత సెట్ చేస్తా వీటిని చక్కగా. ఇప్పుడు 10 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం. మరో 10 బిట్లు ఉన్నాయి. 11వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నుంచి 11వ బిట్ నుంచి టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చూడండి. మొదటి 10 బిట్లు వదిలేయండి. ఎవరికైనా కూడా టెట్ ఎక్కడి నుంచి ఎవరైనా కూడా టెట్కి 11వ బిట్ నుంచి సొంతలో ఉపయోగపడతాయి. ఎక్కడి నుంచి టెట్ అభ్యర్థులు చూడొచ్చు. ఆగమంబు లేదా ఆగమము అనగా వర్ణలోపము, వర్ణాధిక్యము, శబ్ద రూపము, సంధి రూపము. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 వర్ణాధిక్యము సరైనటువంటి జవాబు. బిట్ నంబర్ 12వ బిట్ ఇక్కడ మనం చూస్తున్నాం. కర్మధారయ సమాసాలలో ఉదంత పదాలకు అచ్చుపరమైతే వచ్చునది. కర్మధారయ సమాసాలలో ఉదంత పదాలకు అచ్చుపరమైతే వచ్చునది. జవాబు ఆప్షన్ 3 టుగాగమం సరైనటువంటి జవాబు. 13వ బిట్ నంబర్ 13 పేర్వాది శబ్దాలలో టుగాగమం అనున్నది నిషేధమా, నిత్యమా, బహుళమా, వికల్పమా? సరైన సమాధానాన్ని గుర్తించండి. పేర్వాది శబ్దాలలో టుగాగమం అనున్నది ఆప్షన్ 4 వికల్పము సరైనటువంటి జవాబు. 14వ బిట్ని మనం ఇక్కడ చూస్తున్నాం. పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరమైనప్పుడు కర్మధారయం నందు ఏమి వస్తుంది? రుగాగమం వస్తుందా, నుగాగమం వస్తుందా, టుగాగమం వస్తుందా, దుగాగమం వస్తుందా? సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 రుగాగమం అనేది వస్తుంది. పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరమైనప్పుడు కర్మధారయం నందు రుగాగమం వస్తుంది. 15వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 15 కర్మధారయమునందు తత్సమములకు ఆలు శబ్దం పరమైనప్పుడు పూర్వపదం చివరనున్న అదంతానికి ఉదంతము మరియు డాష్ వస్తుంది. బిట్టు మరోసారి. కర్మధారయమునందున తత్సమములకు ఆలు శబ్దం పరమైనప్పుడు పూర్వపదం చివరనున్న అదంతానికి ఉదంతము మరియు ఉదంతంతో పాటు వచ్చున్నది రుగాగమమ, నుగాగమమ, టుగాగమమ, దుగాగమమ? సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 రుగాగమం సరైనటువంటి జవాబు. 16వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 16
కొమరాలు, కొమర ప్లస్ ఆలు, కొమరు, కొమర కాదండి, కొమరు, కొమరు ప్లస్ ఆలు, కొమరు ప్లస్ ఆలు, కొమరాలు పదానికి అర్థం ఏమిటి? అందగత్తె, యవ్వనపు స్త్రీ, మనోజ్ఞమైన స్త్రీ. సరైనటువంటి జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 4. ఈ 3 కూడా సరైనవే. కొమరాలు అన్న పదానికి అర్థము అందగత్తె, యవ్వనపు స్త్రీ, మనోజ్ఞమైన స్త్రీ. అన్నిటికంటే ఇంకా సరైనటువంటి జవాబు మనోజ్ఞమైన స్త్రీ. కొమరాలు అంటే మనోజ్ఞమైన స్త్రీ. సరైనటువంటి అర్థం మనోజ్ఞమైన స్త్రీ. కొమరాలు అన్న పదానికి మొట్టమొదటి అర్థం మనోజ్ఞమైన స్త్రీ. తర్వాత యవ్వనపు స్త్రీ, అందగత్తె 2 కూడా అవుతాయి. కానీ మొట్టమొదటి అర్థం మనోజ్ఞమైన స్త్రీ అని చెప్పాలి. తర్వాత 17వ బిట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఉదంతమగు తద్ధర్మార్థ విశేషమునకు అచ్చుపరమైనప్పుడు వచ్చు సంధి. ఉదంతమగు తద్ధర్మార్థ విశేషమునకు, ఉదంతమగు తద్ధర్మార్థ విశేషణమునకు అచ్చు పరమైనప్పుడు వచ్చున్నది రుగాగమం వస్తుందా, నుగాగమం వస్తుందా, టుగాగమం వస్తుందా, దుగాగమం వస్తుందా? జవాబు ఆప్షన్ 2, నుగాగమం అనేది వస్తుంది. నుగాగమం. బిట్ నంబర్ 18. కొన్ని చోట్ల షష్ఠీ సమాసంబునందు కారంబునకు అచ్చు పరంబగునప్పుడు నుగాగమునకు లోపంబగు, నిత్యంబగు, వికల్పంబగు, బహుళమగు. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1, లోపంబునగు సరైనటువంటి జవాబు. 19వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 19. ప్రథమ మీది పరుషములకు డాష్ బహుళముగా వస్తాయి. ప్రథమ మీది పరుషములకు బహుళంగా వచ్చినవేవి? జవాబు ఆప్షన్ 3, గసడదవలు సరైనటువంటి జవాబు. 20వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 20. తెలుగు భాషలోనున్న మొత్తం క్రియాధాతువుల సంఖ్య అంటే క్రింది వాటిలో తప్పుగా ఉన్నటువంటి అంశంని గుర్తించండి. రాంగ్ స్టేట్మెంట్ ఏది గుర్తించండి అని ప్రశ్న అడగడం జరిగింది. తెలుగు భాషలో ఉన్న మొత్తం క్రియాధాతువుల సంఖ్య 936. తెలుగు క్రియాధాతువులన్నీ కూడా ఉదంతాలు. వీటి ప్రాచీన రూపాలు మాత్రం హలంతాలు. ఈ వ్యత్యాసం ఇతర ద్రావిడ భాషలతో పోల్చి చూడడం వల్ల గోచరిస్తుంది. ఇలా 4 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఈ 4 స్టేట్మెంట్లలో తప్పుగా ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏదే ఉంటుంది గుర్తించండి. బిట్ నెంబర్ 20. జవాబు ఆప్షన్ 1. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు రాంగ్ స్టేట్మెంటు? ఇది ఎందుకు రాంగ్ స్టేట్మెంటు? తెలుగు భాషలో ఉన్న మొత్తం క్రియాధాతువుల సంఖ్య, తెలుగు భాషలో ఉన్న మొత్తం క్రియాధాతువుల సంఖ్య గుర్తించండి. దీనికి జవాబు 20వ బిట్కి జవాబు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. నేను జవాబు చెప్తాను. జవాబు కరెక్ట్ అయితే నేను లైక్ ఇస్తాను. దీనికి జవాబు నేను చెప్పను. 20వ ప్రశ్నకి తప్పు అంటే 20వ ప్రశ్నలో తప్పుగా ఉన్న అంశము ఫస్ట్ ఆప్షన్. తెలుగు భాషలో ఉన్న మొత్తం క్రియాధాతువుల సంఖ్య 936 అనేది తప్పు. మరి తెలుగు భాషలో ఉన్న మొత్తం క్రియాధాతువుల సంఖ్యని మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, తర్వాత నేను కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్తా. ఈ వీడియో చివరి వరకు ఎంతమంది చూశారనేది నాకు తెలియాలి. అది ఎంతమంది చివరి వరకు చూశారో వాళ్ళకి బెనిఫిట్ అనేది ఉంటుంది వీడియో. దీనికి చివరి బిట్కి ఆన్సర్ మీరు చెప్పండి. కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి. తర్వాత మీరు చెప్పింది తప్ప రైట్ అనేది నేను కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్తాను నేను. సరే, 2000 రూపీస్ 2000 రూపాయలతో మెంబర్షిప్ తీసుకోండి. మీకు లైఫ్ టైం అంటే జాబ్ వచ్చే వరకు కూడా
మీకు నా గైడెన్స్ ఉంటుంది. తర్వాత తెలుగు మెటీరియల్ అన్ని పోటీ పరీక్షలకి తెలుగు కంటెంట్ ఇస్తాను. తెలుగు మెథడాలజీ డిఎస్సి కోసం ఇస్తాను. అలాగే సోషల్ కంటెంట్, సోషల్ మెథడాలజీ డిఎస్సి కోసం ఇస్తాను, టెట్ డిఎస్సి కోసం. ప్లస్ గ్రూప్ టూ మెటీరియల్ మొత్తం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇలా అన్నీ ఉన్నాయి కదా. అవి చదవడం వల్ల ఏంటంటే రేపొద్దున జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్లు పడినప్పుడు అక్కడ ఉపయోగపడుతుంది జిఎస్ అనేది. సరే, ఇక్కడితో వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మరో 20 బిట్స్తో మళ్ళీ కలుద్దాం. మరో 24 గంటల్లో నెక్స్ట్ వీడియో మీ ముందు వచ్చేస్తుంది. అంతవరకు సెలవు. నమస్తే.